గ్రంథము 115వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, వారికి నోరుండి పలుకవు, ఈ లోకములో మనుషుల చేత తయారు చేయబడి గ్రామము ప్రారంభాలలో 4 రోడ్ల కోడలిలో పెట్టే బొమ్మలు ఉన్నాయే, వాటికి నోరుంటుంది, పెద్ద పెద్ద నోళ్ళు, కానీ నోరుండి మాట్లాడవంట. పెద్ద పెద్ద చెవులు ఉంటాయంట, వినలేవంట. కాళ్ళు చేతులు పెద్ద పెద్ద ఉంటాయంట, తాకలేవు, నడవలేవంట. కానీ బైబిల్ అంటుంది కన్నులు ఉన్నవి కానీ చూడలేవు. అంటే చాలామంది అనుకుంటున్నారు ఈ బొమ్మలన్నీ చూడట్లేదు గనక యేసు ప్రభు వారు కూడా వారిలో ఒకరేమో అనుకుంటున్నారు. అది ఎంత పొరపాటు అండి. 4 పిల్లలు హాస్టల్లో తనుకుంటున్నారంట. ఒకరి మీద ఒకడు పడి తనుకుంటున్నారంట. అలా తనుకుంటున్న వాళ్ళని హాస్టల్ వార్డెన్ చూసి, రేయ్ ఏంట్రా మీ గొడవ అని గట్టిగా మాట్లాడాడు. వాళ్ళలో ఒకడు చొరవ తీసుకొని, సార్ నేనంటే మీకు ఎంత ప్రేమ సార్, మీరు ఎక్కడికి వెళ్ళినా తమతో పాటు నన్ను బండెక్కించుకొని వెళతారు కదా, అంటే నన్నే మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారు కదా, ఆ సంగతి చెప్తే ఈయన ఒప్పుకోవట్లేదండి, అంత కొడుతున్నానండి అన్నాడంట. మరి నువ్వెందుకు కొడుతున్నావురా అని అడిగాడు. ఏ పనిలోనైనా డబ్బు నా చేతుల మీదుగా మీరు ఖర్చు పెట్టిస్తారు కదా, అంటే నాకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు కదా అని ఎవడి అభిరుచులు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేశారు. వీళ్ళ తగువు ఎలా తీర్చాలని ఆ పంతులు బాగా ఆలోచన చేసి ఆ 4 పిలిచి తలా ఒక్కొక్క అరటిపండు ఇచ్చి పంపారంట. ఎవరో చూడకుండా అరటిపండు తినండి, వాళ్లను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్నాడు ఆ పంతులు గారు. ఒకడు పరిగెత్తుకుని వెళ్ళి హాస్టల్లో దూరి తలుపులు వేసి పడుకునే పడక మంచాల కింద దూరినాడంట. మరొకడు పరిగెత్తుకుని వెళ్ళి చెట్టు త్వరలో దూరి తిన్నాడంట. ఇంకొకడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ చెరువులో దూకి అడుగు బాగాను తిన్నాడంట. తెల్లవారింది 4 వచ్చారు. ఎరా నువ్వు ఎట్ట తిన్నావురా అని అడిగాడు. సార్ నేనండి, మీరు అరటి పండు ఇస్తుండగానే తీసుకుని వెళ్ళి నేను హాస్టల్ తలుపులేసి పడుకునే మంచం కింద దూరి తిన్నాను సార్. ఆ తింటున్నప్పుడు నీ సహ విద్యార్థులు ఎవరో చూడలేదా? ఏమో సార్ నేను గమనించలేదు. నువ్వేమిట్రా ఒళ్ళంతా బొబ్బలో చెట్టు త్వరలో దూరి తింటుంటే నల్ల చీమలు కుట్టినాయి సార్, చీమలు నిన్ను కుట్టిని అంటే నిన్ను చూసినట్టేగా. అవును సార్. మరి నువ్వే అట్లాంటున్నాడు, నువ్వు ఎక్కడ అట్లాడంట. తుమ్మెన్న చెప్పెన్న తుమ్మ, నువ్వు ఎక్కడ తిన్నావురంటే చెరువులో దూకి తిన్నాను సార్ అన్నాడంట. చెరువులో దూకి తిన్నప్పుడు చేపలు నేను చూడలేదా? బికాజ్ ఐ డోంట్ నో సార్ అన్నాడు. 4వ వాడిని పిలిచాడు, నువ్వు ఎక్కడ తిన్నావు? అయ్యా ఇదిగో అరటిపండు నేను తినలేదయ్యా అన్నాడట. ఎంత దద్దమర వీడు, ఎంత చేతగానోడ్రా, అరటిపండు కూడా తినటం చేత కాదని 3 మాట్లాడుతూ మొదలు పెట్టారు. పంతులు అంటాడు, అరే ఆగండిరా, ఆగండి, అసలు ఎందుకు తినలేదు అడుగుదాం, అతగాడి ఉద్దేశం అడుగుదాం. ఎందుకు తినలేదురా అంటే, చెరువులో చేపలు చూస్తాయో లేదో తెలియదు, చెట్టు త్వరలో చీమలు చూస్తాయో లేదో తెలియదు, హాస్టల్లో పడక మంచాల కింద తింటే విద్యార్థులు చూస్తారో లేదో తెలియదు. ఈ విశ్వములో ఎక్కడికి వెళ్ళినా యేసయ్య చూసే దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ భర్తకు తెలియని రహస్యం, నీ భార్యకు తెలియని రహస్యం, సంఘానికి, సమాజానికి, లోకములో ఎవరికి తెలియని రహస్యాలు యేసయ్య చూస్తున్నాడు ఈ రాత్రి. వాళ్ళు ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. ఒకవేళ జిల్లాలు దాటిపోతే నా బ్రతుకు ఎవరు ఎరగరు, రాష్ట్రాలు దాటిపోతే నన్ను ఎవరు గుర్తించరు, కాలనీలు మారి వెళ్ళిపోతే నన్ను ఎవరు గుర్తుపట్టరు అనుకుంటున్నావేమో. ఈ స్థలాన ఉండినా రాలేక దూరాన ఉండి వింటూ ఇదిగో ఈ ప్రసార సాధనాల ద్వారా నువ్వు వీక్షిస్తున్నా సరే, ఈ రాత్రి దేవుని సేవకుడిగా చెప్తున్నా, మన ప్రభువైన యేసుక్రీస్తు చూచే దేవుడుగా ఉన్నాడు. చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. ఒక చెయ్యి ఎత్తేది రాజకీయ నాయకులు, 2 చేతులు ఎత్తేది ప్రార్థన పరులు అనే లోపే మీరు అందరు ఎత్తారు. ఏదో ఒకసారి స్తోత్రం చెప్పండి. భలే చెప్తున్నారే మీరు. మిమ్మల్ని 2 దాకా ఈ రాత్రి వదిలిపెట్టనైతే
ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది ఆయన చూచే దేవుడుగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనాన్ని గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా అంటుంది. 94వ కీర్తన 9వ వచనములో, చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా, ఈ కంటిని నిర్మించిన వాడు ఎవరంట? మన ప్రభువు ఈ కన్నులను నిర్మించిన వాడంట. ఈ లోకంలో 10th ఇంటర్ పూర్తి చేసుకొని ఎంబీబీఎస్లు చదువుతుంటారు చాలామంది పిల్లలు. ఒక్కొక్క ఆయన చెవి, ఒక్కొక్క ఆయన గుండె, మరొక ఆయన ఎముకలు. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ను బట్టి, వాళ్ళకున్న ఆశను బట్టి చదువుకుంటూ వెళ్తారు. గుండె డాక్టర్కి నెత్తి మీద ఉన్న వెంట్రుకల గురించి తెలియదు. ఎముకల డాక్టర్కి గుండెకు చిల్లు పడితే అర్థం కాదు. వాళ్ళు ఏది చదువుకున్నారో ఆ ఒక్కటే తప్ప మిగతా సబ్జెక్టు పొరపాటును తెలియదు. కానీ మన ప్రభు ఎవరు తెలుసా? నడి నెత్తు నుండి అరికాలు వరకు నిన్ను చూచుచున్న దేవుడు. ఆయన నీ కంటిని నిర్మించిన దేవుడంట. బైబిల్ అంటుంది కంటిని నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా? అదేదో పండగ వచ్చింది, బూజు దులుపుతున్నాడు ఒక ఆయన. వాడెవడు నాలాంటాడు చదువు లేనివాడు అయి ఉంటాడు. అంటే చదువు లేని వాళ్ళు కూడా చాలామంది జ్ఞానంగా ఉంటారు, నాలాగా తెలివి లేనివాడు అయి ఉంటాడు. బూజు దులిపే వాళ్ళు ఎట్ట తెలుపుతారు? అట్ట పైకి చూసి తల కిందకు దుంచి బూజు కొడతారు. వీడు ఎట్ట చూసి బూజు కొడుతున్నాడంట. కళ్ళల్లో పడింది. బలి చెప్పిందేమా? మొత్తానికి ఆమె చూసిందో లేదో నాకు తెలియదు, కానీ కళ్ళలో పడింది, మొత్తానికి పడింది. పడితే ఏం చేస్తారు? కాస్త తెలివి ఉంటే అద్దం ముందు నిలబడి కంట్లో ఉన్నది తీసిపారేయాల. తెలివి తక్కువతనంగా ఏం చేశాడు? కంటిని అటు ఇటు నిలిపాడు. ఆ కన్ను ఎర్రగా వాసిపోయి ఇదంతా వాపు వచ్చేసింది పాప. ఒక రోజంతా గడిచిపోయింది, 2వ రోజు గడిచిపోయింది, 3వ రోజు గడిచిపోయింది. వయసులో పెద్దయిన, అలాంటి పెద్దయిన పోతూ, రే అన్యాయంగా కన్ను పోగొట్టుకుంటావా, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అన్నాడు. సరే అంకులు అన్నాడు. అంకులు మాట విని హాస్పిటల్కి వెళ్ళాడు. ఇతగాడు వెళ్ళే సమయానికి ఆ కంటి డాక్టరు గోడ వైపు తిరిగి ఏదో చేస్తున్నాడంట. నేను కొంచెం అప్పుడప్పుడు ఖాళీగా ఉండదు నాకు. ఎప్పుడన్నా ఖాళీ దొరికితే కొంచెం పెద్ద బాల శిక్షణ పుస్తకం చదువుతూ ఉంటా. ఉండదు, ఖాళీ ఉండదు, దేవుని కృపను బట్టి. ఎప్పుడన్నా కాస్త దొరికితే ఆ పెద్ద బాల శిక్షలు కథ చదివి వెళ్ళి ఆశ్చర్యపోయా. ఈయనేం చేశాడు? డాక్టర్ గారు గోడ వైపు ఒక్కడే తిరుగుంటే వీడొక్కడే వెళ్ళాడు హాస్పిటల్కి. సార్ కంట్లో బూజు పడితే నలిపేశాను సార్, కన్నంతా వాసిపోయింది సార్ అంటున్నాడంట. ఒక్కడే వెళ్ళి ఆ గోడ వైపు ఉన్న డాక్టర్ ఇటు తిరిగి కళ్ళజోడు సరి చేసుకుంటా, ఆ మాత్రం దానికి 4 రావాలా అన్నాడంట. వెళ్ళింది ఎంతమంది? ఆ డాక్టర్కి ఎట్ట కనపడుతున్నారు అంటే కంటి డాక్టర్కి ఏమీ లేదు. అట్ట ఉంది ప్రస్తుతం ప్రపంచం. కానీ మన యేసయ్య చూచే దేవుడు, యేసయ్య చూచే దేవుడు, యేసయ్య చూచే దేవుడు ఈ రాత్రి నిన్ను చూస్తున్నాడు. నీ అంతరింద్రియములలో కలిగే భావాలు కూడా చూస్తున్నాడు. దేవుని వాక్యం అంటుంది కంటిని నిర్మించిన దేవుడు కానకుండునా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన కన్నులు నిన్ను వెంబడిస్తూనే ఉన్నాయి, ఆయన కన్నులు నిన్ను గమనిస్తూనే ఉన్నాయి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఆయన కన్నులు నిన్ను చూస్తూనే ఉంటాయి. ప్రతి క్షణము ఆయన కన్నులు నిన్ను గమనిస్తూనే ఉన్నాయి. ఏం చూస్తున్నాడు ఆయన? సామెతల గ్రంథములో నుండి 15వ అధ్యాయము 11వ వచనాన్ని చూడగలిగితే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుండే. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. నరుల హృదయములు అంత తేటగా దేవునికి కనబడటానికి ఏముందండి హృదయంలో? పాతాళము కనబడుతుందంట, అగాధ కోపము కూడా కనబడుతుందంట. అంతకు మించి ప్రత్యేకంగా బైబిల్ చెప్తుంది నరుని హృదయము ఆ గట్టిగా చెప్పలు ఎట్ట కనపడుతుందంట. అసలు ఏముందో అంత తేటగా చూడటానికి. మళ్ళా వస్తా, అక్కడికి వస్తా.
చెప్తాను, ఆ మాట కూడా చెప్తా. నరుని హృదయము తేటగా, ఆయన చూడటానికి ఏముంది హృదయంలో, ఆ మాట చెప్పబోయే ముందు ఇంకొక మాట కూడా చదువుదాం. సామెతల గ్రంథములో నుండి 15వ అధ్యాయము 3వ వచనములో వాక్యం ఈ రీతిగా మనతో మాట్లాడుచుండే. ఒకళ్ళు చదవండి అమ్మా, పోట్లాడుకోకుండా. 15వ అధ్యాయం 3వ వచనములో, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదుండును, అవి చెడ్డవారిని మంచి వారిని. నాయనా, నేను దేవుని సేవకు వచ్చి 25 సంవత్సరాలైంది. 25 ఏళ్లలో నేను ఎన్నో ప్రాంతాల్లో ప్రభు తీసుకుని వెళుతూ ఉంటాడు. వాస్తవంగా నాకు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ లేదు. మా గురువు గారి పేరు బ్రదర్ జి దావీదు రాజు గారు, ది పెంతెకోస్తు మిషన్. వారి దగ్గర నేను ఉపదేశం నేర్చుకున్నా. మా గురువు గారి పేరు బ్రదర్ జి దావీదు రాజు గారు, ది పెంతెకోస్తు మిషన్. 25 ఏళ్లుగా నా హృదయములో సత్యాన్వేషణ, దేవుని కన్నులు ప్రతి స్థలములో ఉన్నవి అని ఊరుకోకుండా మంచి వారిని. ఏది మీలో మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఫోటో తీయండి నా కళ్ళతో. మరి రేపు ఎప్పుడన్నా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మంచోళ్ళు ఎవరంటే మీరేం చెప్పాలిగా. ఏది మీలో మంచోళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. ఊరి ఇంత పెద్ద ప్రశ్న అడిగానా? A+B² లాగా. సరే, ఇంకో మాట అడుగుతా. మీలో చెడ్డవాళ్ళు ఎవరి నుండి చేతుల పైకి ఎత్తండి. అట్ట అదన్న ఇదన్న ఏదో ఒకటి అవ్వాలిగా. ఏది కాకుండా ఎట్ట కుదిరిద్ది? సందిగ్ధ అవస్థలో పడ్డాను నేను కూడా. 25 ఏళ్లుగా దేవుని కాడిని మోస్తూ నా హృదయములో ఏ రోజుకి ఆ రోజు ఇది సత్యాన్వేషణ. మంచి వారిని చెడ్డవారిని దేవుని కన్నులు చూస్తున్నాయి. ఒకవేళ మీరు అడగొచ్చు, పాస్టర్ గారు మంచి వాళ్ళు ఎవరని. అమ్మ వినమ్మ, వాక్యం విను. ప్రభునందు నిద్రపోమాకమ్మ. ప్రభునందు కాదు, కుర్చీనందు. పొరపాటు పడ్డా. ప్రభునందు కాదు, కుర్చీనందు నిద్రపోమాక. ఒక్కొక్కరికి ప్రార్థనకు వచ్చినాక భలే నిద్ర వస్తుంది. భర్త బండి తోలుతాడు, భార్య నిద్రపోయిద్దా? అరడజన్ జాంపౌండ్లు తింటుంది, కవర్ అంతా ఖాళీ చేసి ఇట్ట కూర్చుంటుంది, నిద్ర కూడా బాదు. మొక్కజొన్న పొత్తులన్నీ ఖాళీ చేసింది. ప్రయాణం అంటే భయం ఉన్నవాళ్ళు బండి మీద నిద్రపోరు, దేవుడంటే భయం ఉన్నవాళ్ళు ప్రార్థనలో నిద్రపోరు. అంతే. దేవుని భయం ఉన్నవాళ్ళకి నిద్ర ఎందుకు వచ్చేది? రాదు కదా. మీలో దేవుని భయం ఉన్నవాళ్ళంతా స్తోత్రం చెప్పండి. ఓహ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చెప్తుంది, మంచి వారిని చెడ్డవారిని దేవుని కన్నులు చూస్తున్నాయి. ఎవరు చెడ్డవారు ఎవరు మంచివారంటే ఒక్క మాటలో నేను చెప్పేస్తా. వాక్యము విని వాక్యానుసారముగా నడిచే వాళ్ళందరూ మంచోళ్ళు. ఎన్ని ప్రసంగాలు విన్నా బ్రతుకులో మార్పు లేదు. కొందరికి వడ్డీలకు దిప్పుతానే ఉన్నారు, లంచాలు దండుకుంటూనే ఉన్నారు, టీవీలు చూస్తూనే ఉన్నారు, ఫోన్లో సినిమా పాటల రింగ్ టోన్స్ వస్తూనే ఉన్నాయి, పెళ్ళిళ్ళకి నలుగులు కొడతానే ఉన్నారు, కొత్త ఇల్లు అంటే నవధాన్యాలు పోస్తున్నారు, లుంగిలు ఫంక్షన్ ఓణీలు ఫంక్షన్ చేస్తున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు ఒక మాట, యజ్ఞం అహం భవతి వినాశాయ నరక ధ్వంస ప్రాప్తి అని అంటాడు. అజ్ఞానము చేత చేస్తున్న మూఢత్వపు భక్తి మండుచున్న నరకానికి తీసుకొని పోతుంది. ఎలాంటి భక్తి చేస్తున్నావు? పాటలు పాడటం తేలిక, ప్రార్థనలు చేయటం తేలిక, ప్రసంగాలు చేయటం తేలిక, జేబులో చేతులు పెట్టుకొని ఫోజులు కొట్టుకుంటూ తిరగటం తేలిక. కానీ వాక్యానుసారంగా నడుస్తున్నావా? దైవ చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావా? చెడ్డవారిని మంచివారిని దేవుని కన్నులు చూస్తున్నాయి. ఎవరు చెడ్డోళ్ళు? ఎన్ని ప్రసంగాలు విన్నా కోపం మానరు, బూతులు మానరు, అబద్ధాలు మానరు, చాడీలు మానరు, పోకిరి మాటలు మానరు, సరస సల్లాపాలు మానరు. ఎక్కడవి ఎక్కడ, అక్కడవి ఇక్కడ, ఉన్నాయి లేనట్టు లేనివి ఉన్నట్టు ఏదో ఊహించుకొని దానినే నిజముగా ప్రజలందరితో ప్రస్తావిస్తారు. వాళ్ళు చెడ్డోళ్ళు. ఎవరు మంచోళ్ళు? సత్యోపదేశానికి వాక్యానికి అప్పగించుకొని వాక్యము ఎదుట తల దించుకొని బ్రతికేవాడు మంచోడు. మీలో మంచోళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. మనలో చెడ్డోళ్ళని రెట్టింపు ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని కన్నులు ప్రతి స్థలములో ఉన్నాయి. అవి మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయి.
మీరు చదివిన వాక్యములో యెహోవా కన్నులు నరుని హృదయమును తేటగా చూస్తున్నాయి అంట. అసలు అంత తేటగా చూడటానికి ఏమున్నాయి ఇక్కడ? సిగ్గు కనపడకుండా వస్త్రాలు కప్పుకున్నాం, హృదయము లోపలికి చూస్తున్నాడంట. మనమేం పై రూపం చూస్తాం, పై వేషం చూస్తాం. ఏమంటారు మీరంతా? అవునా కదా? పై రూపం పై వేషం చూస్తాం. అందుకే పెళ్ళికి వెళ్ళేటప్పుడు అన్నిటికంటే మంచి చీర కట్టుకునేది, మంచి చొక్కా ప్యాంట్ వేసేది. కొంతమంది సిగ్గులేని రకాలు వాళ్ళ బంగారం కూడా వేసుకెళ్తారు మెడకి. అమ్మో, ఒకటి వేసుకెళ్తే నీది అనుకుంటారు, 4 వేసుకెళ్తే అడుక్కొచ్చామనుకుంటారు. అది ఖచ్చితం. ఒకటి వేసుకెళ్తే అనుకుంటారు, 4 వేసుకెళ్ళామనుకో ఖచ్చితంగా అడుక్కొచ్చింది, అడుక్కునే మొహం ఉంది అనుకుంటారు. ఇక్కడ ఏమో కానీ కొన్ని స్థలాల్లో చెప్పులు కూడా వేసుకెళ్ళే వాళ్ళు ఉన్నారు పెళ్ళిళ్ళకి. ఊరి ఆయన దేవునికి స్తుతి కలుగును గాక. వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదు, నోరు మూసుకొని మాట్లాడుతూ ఉంటామే. ఏదైనా బాధ ఉంటే అన్నీ అయిపోయి నాకు చెప్పండి, అప్పుడు కెమెరా ముందు అప్పుడు మాట్లాడదాం. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని కన్నులు నరుని హృదయాన్ని ఎలా చూస్తున్నాయి అంట? ఏముంది హృదయంలో తేటగా చూడటానికి? ఆ మధ్య ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, అన్నయ్య కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అంటే, అన్నయ్య ఏడిచి, ఎంత ఉన్నాయి అంటే ఎంత ఉన్నాయి అంటుంది. నేను అన్న, ఓ మేయ్ కిడ్నీ ఉండేది ఇంతమేనే, రాళ్ళు ఎంత ఉన్నాయంట? ఎంత పెద్ద చెయ్యి చూచిపెడుతుంది, ఇటుక కంటే పెద్ద రాయి అంత ఉండదమ్మా. కిడ్నీ ఉండేది ఇడ్లీ అంత, రాయి ఎంత ఉందంట. లేదన్నయ్య, వాళ్ళ టీవీలో చూపిస్తారమ్మా, నీ కంటికి కనపడాలని పెద్దగా చేసి చూపిస్తారు. ఒక్కొక్కళ్ళు మీటింగ్ పెడుతున్న కానుక ఇవ్వాలని ప్రాణం అప్పదు, కానీ డాక్టర్ ఆపరేషన్ అంటే 50,000 కట్ట పెడతారు. అక్కడ పెడతారు. అట్ట పెట్టాలంటే అంతలా రాయి చూపిపోతే ఎట్టెత్తావు నువ్వు మాత్రం? నాకు అర్థమైంది, ఏమిటి నీ ప్రాబ్లం అని అడిగా. ఈ కిడ్నీలో రాళ్ళు ఉండటం వల్ల కడుపులో నొప్పి, నెమ్మది లేదు, ప్రశాంతంగా ఉండలేకపోతుంది, లోపల నడువుల్లోకి నొప్పి వస్తుందంట. ఎన్ని రాళ్ళు ఉన్నాయి అని అడిగా. 2 రాళ్ళుంటే ఆమె పరిస్థితి అధ్వానం అయిపోయింది. అప్పుడు ఈ వాక్యంలోకి వచ్చాను. నరుని హృదయము దేవుడు తేటగా చూస్తున్నాడు. ఏముంది అక్కడ? మార్కు సువార్తలో నుండి 7వ అధ్యాయము 21వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. అనగా మనుష్యుల హృదయములో నుండి, నైనా మనుషుని హృదయాన్ని దేవుడు తేటగా చూడటానికి ఏమున్నాయో చదువుతారు. ముందు లెక్కలు వేయండి. దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. మొత్తం ఎన్నినైనా 2 రాళ్ళుంటేనే కిడ్నీలా అల్లాడిపోయింది. పైకి ఎంత ఉన్నాయంట? తగ్గించు అని చెప్పా. అంత అంది. ఇంకా తగ్గించు అంటే, నాకు టీవీలో చూపించారని. టీవీలో చూపిస్తారమ్మా వాళ్ళు. అటు చూపిస్తేనేగా 50,000 కట్ట మనం టేబుల్ మీద పెట్టేది. సభలో పెడుతున్నామంటే 5,000 కట్ట పెట్టాలంటే ప్రాణం అప్పదు, మనకి అప్పదు. పెళ్ళి అంటే ఊరంతా బడాయి చెప్పుకోవాలి. రెడ్డిల కాలనీలో పలానామ వాళ్ళ కొడుకు పెళ్ళి, అన్నంలో మాంసం వేసి వండింది అని అందరూ చెప్పుకోవాలా. ఎక్కడో కుటుంబ ప్రార్థనకి వెళ్ళి 14 పొట్టేళ్ళు కోసాడు ఆయన. వాడెవడో బడాయికి పోయి పచ్చిమిరకాయలు తిన్నాడంట. పచ్చిమిరకాయలు తింటే బడాయికి కడుపులో మంట రాదు. ఈరోజు భక్తి తక్కువ, బడాయి ఎక్కువైపోయింది. ప్రార్థన తక్కువ, ఫోజులు ఎక్కువైపోయింది. దేవుని మీద కంటే లోకం మీద మనిషి ఆధారపడి బ్రతుకుతున్నాడు. దేవుడు మనిషి హృదయాన్ని తేటగా చూడటానికి కారణం ఏమిటంటే, నరుని హృదయములో 13 రకాల పాపాలు గూడు కట్టుకున్నాయి. చదువు. మొదటిది ఏమిటి? నా కష్టం నేను తినాలనుకోవటం ఆలోచన, వేరే వాడి కష్టం కూడా తినాలనుకోవటం ఆలోచన చేసుకో. నీ హృదయంలో దేవుడు చూస్తున్నాడు. ఆలోచన కలిగి ఉన్నావా? దురాలోచన కలిగి ఉన్నావా? నీ కష్టం నువ్వు ఆశించటం ఆలోచన, ఇతరుల కష్టం కూడా ఆలోచన చేయటం దురాలోచన. అన్నీ చెప్పను, 2-3 చెప్తా. తర్వాత ఎట్నైనా పెళ్ళి కాకముందు పాపం చేస్తే జారత్వం అంటారు.
పెళ్ళైన తర్వాత చేస్తే వ్యభిచారము అంటారు. అర్థమైంది మీకు? పెళ్ళి కాకముందు తప్పుడు పని చేస్తే జారత్వం, పెళ్ళైన తర్వాత చేస్తే వ్యభిచారం. నేను చాలా పాటలు రాస్తుంటాను, ఎన్నో పాటలు రాశాను, ఎన్నో పాటలు. ఎక్కువగా యవనస్తుల్ని నా హృదయంలో పెట్టుకొని వాళ్ళ గురించి నాకు భారం ఉంది చాలా. యవనస్తులకు సంబంధించి ఎన్నో పాటలు రాస్తుంటా. ఎప్పుడో 2008లో రాస్తూ, రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, రాకాసి మూకల స్నేహాలు నీకు ఉరులుగా మారేనా, ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మా, ఆశతో వెళ్ళి వాలితే నీకు ఉరులే చెరలమ్మా, గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మా, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. నేను అప్పుడు 10th చదువుతున్నా. ఒక 2-3 రోజుల ఫైనల్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్. ఒక నేరస్తుడిని పట్టుకొని వస్తే కోర్టు టైం అయిపోయింది. మా నాన్నగారి పై ఆఫీసర్ అన్నాడంట, శేషబాబు మీ ఇంటికి ఎత్తుకెళ్ళు, కాళ్ళకి చేతులు సంఖ్యలు వేసేసి అట్లా పెట్టి పొద్దున్నే ఇతను మనం కోర్టులో సబ్మిట్ చేద్దామని చెప్పారు. మా నాన్నగారు అప్పుడప్పుడు తీసుకొని వస్తుంటాడు అట్లా దొంగల్ని, రాడికల్స్ని, నక్సలైట్లు పట్టుకొస్తుంటారు. తీసుకొని వచ్చారు, సంఖ్యలు ఉన్నాయి ఒంటికి, అక్కడ కూర్చోబెట్టారు. నేను రాగానే బాబు కొంచెం స్టీల్ ప్లేట్ ఇవ్వవా అని అడిగాడు నన్ను. భోజనం చేయలేదా అని అడిగా. లేదయ్యా, మెమ్మగారు వేడివేడి అన్నం పెట్టారు, భోజనం చేశాను, వేడివేడిగా తిన్నాను, కొంచెం నాకు పాటలు పాడుకునే అలవాటు ఉంది, ఒక ప్లేట్ ఇస్తే పాటలు పాడుకుంటాను అన్నాడు. నాకు కూడా పాటలు అంటే భలే ఇంట్రెస్ట్. కూర్చున్నా. ఏమని పాడాడంటే, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో అని పాడాడు. ఎప్పుడు నేను 10thలో ఉన్నప్పుడు విన్నా. ఆ తర్వాత దేవుని సేవకొచ్చిన తర్వాత పాటలు రాస్తూ అది దృష్టిలో పెట్టుకొని, కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా, అయ్యో పావురమా, ఓ పావురమా, నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా, ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా, నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా అని అప్పుడెప్పుడో రాశా. అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే, ప్రతి ఏడాది ఫిబ్రవరి 14, ఏమంటారు తమ్ముడు దాన్ని, వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు పురస్కరించుకొని ప్రతి ఏడాది ప్రేమికుల రోజు ఏదో ఒక పాట 2023లో రిలీజ్ చేశా. లోక ప్రేమ నీ వైపు లాలనగా చూసినా, ఈ లోకాశలే నిన్ను తన వైపు లాగిన అన్నాను. ఆ తర్వాత 2024లో ఏమన్నానంటే, ప్రేమించితివా మోసపోతివా అన్నాను. ఈ సంవత్సరం కూడా పాడా, కానీ ఇప్పుడు పాడను. ఎల్లుండి ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజు మళ్ళీ ఆ పాట వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియపరచండి. ఒక 100 పాటలు రాస్తుంటాను ప్రేమ గురించి. ఇట్లాగే ఒక కీబోర్డ్ వాయించాను, వచ్చి నా దగ్గరికి
అన్న ఒక మాట అడగనా అన్నాడు. నువ్వు కాదులే ఆయన. ఏంది అన్న? మీరేమన్నా లవ్లో ఫెయిల్ అయ్యారా అన్నాడు. నువ్వు భలే ఓడివరా నాయన, నీ మూలంగా నా కాపురం పోయింది. నా ప్రేమ ఫెయిల్ అయ్యే ప్రేమ కాదు, 16 ఏళ్ళప్పుడు వచ్చే దేవుని సేవ కోసం. నేను 16 ఏళ్ళప్పుడు వచ్చిన దేవుని సేవ కోసం 25 ఏళ్ళుగా యేసయ్యని ప్రకటిస్తానే ఉన్నాను పగలు రాత్రి. నాకు ఈ లోక ప్రేమలు తెలియదు, కానీ పిల్లలందరూ చెప్పే అనుభవాలు నా మనస్సులో పెట్టుకొని రాస్తూ ఉంటా. నా ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, ప్రతిరోజు ఆయన నేను ఫోన్లో మాట్లాడుకుంటాం. ఒకవేళ నేను దేవుని పని కొరకు ఇతర దేశాలకు వెళ్ళినా నేనన్నా ఫోన్ చేస్తాను, ఆయనన్నా నాకు ఫోన్ చేస్తాడు. ఇక ఈరోజు ఆ రోజు లేదు, మాట్లాడుతూ ఉంటాం. ఇలాగే మీటింగ్కి వెళుతుంటే ఫోన్ చేసి నా ఫ్రెండ్, అన్నా మా బాబు ఉరిపెట్టుకొని చనిపోయాడు అన్నా అని ఫోన్ చేశాడు. నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. బీటెక్ పాస్ అయ్యాడు, 24 ఏళ్ల వయసు, అందగాడు. వస్తున్నాను, ఆ మీటింగ్ వాళ్ళకి ఫోన్ చేసాం. అయ్యా ఒక అర్ధగంట ఆలస్యంగా వస్తానంటే చివరి రోజేలే 1 గంట లేటుగా వచ్చినా పర్వాలేదు అన్నారు. నేను చాలా సంతోషపడ్డా. ఒకళ్ళు ఫోన్ ఎత్తకపోతే ఓవరగా ఫోన్ కొడతా ఉంటారు, కనీసం సంస్కారం తెలియదు. ఒకసారి ఫోన్ చేసాం, మనం ఎత్తలేదనుకోండి, మనం చేయకూడదు, వెంటనే చేయకూడదు. చిన్న ఈ సూక్ష్మంలో మోక్షం అవి తెలుసుకోవాలి. వాళ్ళు నాతో చెప్పారు 1 గంట అయినా పర్వాలేదని. ఇక నేను వెనక్కి వచ్చి కారు దిగి వెళుతుంటే నా స్నేహితుడు పరిగెత్తుకొని మీద పడి ఏడ్చాడు. భలే బాధ కలిగింది నాకు. అప్పుడే ఆ ఉరితాడు కోసి మంచం మీద పడుకోబెట్టారు. ఎందుకు చనిపోయాడు ఏమన్నా రాసి పెట్టాడంటే, ఆ ఒంటికున్న వస్త్రాలన్నీ చూస్తే వెనక జేబులో ఒక చిన్న స్లిప్ రాసి పెట్టాడు. తమిళ్లో చెల్లెళ్ళు మీకోసమే చెప్తున్నాను నేను ఈ మాట. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను ప్రేమించి వేరే వాడిని పెళ్లి చేసుకుంది, అందుకు నేను చనిపోతున్నాను చిన్న స్లిప్ రాశాడు. అరే నేను అంటాను, ఎరా నిన్నే అంటున్నాను తమ్ముడా, నిన్నే అంటున్నాను నేను ఈ మాట. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోలేదని చనిపోతానంటున్నావే, కనిపెంచిన తల్లిదండ్రులు ఏమైపోతారు? నిన్నే ఆశగా శ్వాసగా పెట్టుకొని ఇన్నేళ్ళు రక్తపు మొద్దగా ఉన్న నిన్ను బీటెక్ దాకా చదివించి హైటెక్ స్థాయిలోకి తీసుకెళ్తే ఎవరో ముక్కు జీతుకోవటం చేతగాని శివుడి ముక్కు దానికోసం చచ్చిపోతావా? ఒక్కొక్క అమ్మాయి వాడి కోసం వీడి కోసం పురుగుల ముందాగి ఉరితాళ్ళు వేసుకుంటూ ఉంటుంది. సిగ్గు లేదు. వాడు ఇప్పటికీ కాలేజీకి వెళ్ళాలంటే రోజు 20 వాళ్ళ అమ్మ నాన్న ఇవ్వాలి. వాడు ఫోన్లో మాట్లాడాలంటే బ్యాలెన్స్ తల్లిదండ్రులు లేపించాడు. వాడికి బెల్టు లేకపోతే ఫ్యాంటు నిలబడదు. అలాంటోని ప్రేమిస్తావా? దొంగ ప్రేమ, మాయ ప్రేమ, బోటక ప్రేమ, నాటక ప్రేమ, పబ్బం గడుపుకునే ప్రేమ, అవసరాలు తీర్చుకునే ప్రేమ, తెలుగులో చెప్పాలంటే కామపు ప్రేమ. నేను ప్రకటించే యేసు ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ, హద్దులు లేని ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ, ఏ కవి లేని ప్రేమ. ఆ పాట రాస్తూ పాటలో ఏమన్నానంటే, ఊరక అట్లా పట్టుకుంటే చాలు, ఊరక అట్లా ఏమన్నానంటే, ప్రేమ ఎప్పుడు స్వార్థమును కోరదురా, ప్రేమ నిన్ను ఏనాడు ద్వేషించదురా, నిజమైన ప్రేమ కీడు తలపెట్టదురా, నీకున్నది ఏదైనా ఆశించదురా. అది ప్రేమకుండే లక్షణం. అసలు ఏమిటి ప్రేమ అంటే? ప్రేమంటే యేసయ్యని తెలుసుకొనుమురా, యేసు ప్రేమ లేక నీవు బ్రతుకలేవురా. ప్రేమంటే యేసయ్యని తెలుసుకొనుమురా, యేసు ప్రేమ లేక నీవు బ్రతుకలేవురా. బ్రతికిల్చే ప్రేమనెప్పుడు చంపుకోకురా, నిన్ను చంపే లోక ప్రేమ పెంచుకోకురా. బ్రదర్ భక్త సింగ్ గారు ఒక మాట అంటుండేవారు. ఆయన ఇఫ్ దెర్ ఈజ్ నో క్రాస్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రాస్ అంటుండేవాడు. సిలువ లేనిది ఏదైనా గడ్డితో సమానం అంట. నేను భలే ఇష్టపడతాను భక్త సింగ్ గారిని. దేవుడు లేనిది ఏదైనా గడ్డి అని అంట. అందుకే ఎన్ని పాటలు రాసినా ప్రసంగాలు చేసినా చివరికి సిలువ దగ్గరికి వెళ్ళిపోతుంటా.
ఈ లోకపు ప్రేమ మన ప్రాణాలు తీస్తుంది, యేసయ్య ప్రేమ మన కోసం ప్రాణాలు పెట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రేమలో మనందరూ తలమున కలుగుదుముగాక. నరుని హృదయమును దేవుడు తేటగా చూస్తున్నాడు. ఏముంది నరుని హృదయం తేటగా చూడటానికంటే దురాలోచన, జారత్వము, దొంగతనాలు ఉన్నాయంట. దొంగతనాలు రోజుకి 24 గంటలు. సగటున ప్రతి క్రైస్తవుడు 2.5 గంటలు ప్రార్థన చేయాలి. ఈ పూట టిఫిన్ చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, రాత్రి భోజనానికి ముందు తప్ప ఇంకెవరైనా ప్రార్థన చేస్తున్నారా? ఒక ఆమె నా దగ్గరికి వచ్చి చెప్పింది, అన్నయ్య రాత్రిపూట పడుకుంటే దున్నపోతులు దొక్కుతున్నాయని. నా కడుపు మండి 2 దాకా టీవీలు చూసి పడుకుంటే దున్నపోతులు కాకుండా దేవదూతలు మీ ఇంటికి. నాకు తెలియక అడుగుతాను. 2 దాకా టీవీ, నేను 2 కాదు 12:30కే పడుకుంటున్నా అంటుంది. అంటే ఎంత నిజాయితీ. మళ్ళా 2 దాకా ఉండలేదంట. నువ్వు దేవుని పెట్టావుగా. నేనంటాను, పాటలు పాడేవాడు ఫెయిల్ అవుతాడు, ప్రసంగాలు చేసేవాడు ఫెయిల్ అవుతాడు, ప్రార్థన పరుడు ఎన్నటికి ఫెయిల్ అవడు. ప్రైజ్ ద లార్డ్. మీ అందరి మీద ప్రార్థనాత్ముండును గాక. ఎందుకు దేవుడు నరుని హృదయాన్ని తేటగా చూస్తున్నాడంటే, వివరించాలంటే టైం పడుతుంది. అందుకే త్వరగా చెప్పుకుంటూ వెళ్తున్నా. 1, నేను దురాలోచన, జారత్వము, దొంగతనాల్లో చాలా దొంగతనాలు ఉంటాయి. టయానికి ప్రార్థనకి వెళ్ళకపోవడం దొంగతనమే. ఒక్కొక్క ఆయనకి ఆదివారం కుదరదు, పొలం వెళ్ళాలంటాడు, డ్యూటీ వెళ్ళాలంటాడు, ఉద్యోగం అంటాడు, వ్యాపారం అంటాడు. కుదిరితే చేసేది కాదురా దేవుడి పని, కుదుర్చుకొని చేసేది దేవుడి పని. ఖాళీగా ఉంటే వెళ్ళేది కాదు మందిరం, ఖాళీ చేసుకొని వెళ్ళేది ప్రార్థన మందిరం. నిద్రపోయి కళ్ళు కప్పల్లాగైన తర్వాత ఎప్పుడో మేలుకుంటే మూతి మీద ఏగలవాలితే అప్పుడు కాదు మోకాళ్ళు వేయాల్సింది. రేయి మొదటి జామున నువ్వు మోకాళ్ళు వేయాలి. నీ ప్రార్థన దేవునికి ధూపములా చేరాలి. దేవుని సింహాసనము నీ ప్రార్థన ఉదయమే చేరునుగాక. అటువంటి అభిషేకం ఈ రాత్రి వచ్చిన వారందరికీ కలుగునుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. దేవుని వాక్యం అంటుంది, నరుని హృదయం తేటగా చూస్తున్నాడు. త్వరగా చదువుకుంటూ వెళ్ళిపో. జారత్వము, దొంగతనము, నరహత్య. నరహత్య అంటే నాకు తెలియక ముందు కత్తితో పొడవటం అనుకున్నా. ఒక్కొక్కరు 100 బట్టని మాటలు మాట్లాడతారు, అవతల పేగులు దిగిపోయేటట్టు. అదుపు ఉండదు కొంతమంది నోటికి. అదే నోటితో వచ్చి పాటలు పాడతారు, అదే నోటితో చీటి పాటలు పాడతారు, అదే నోటితో దేవుని మాటలు చెప్తారు, అదే నోటితో వెళ్ళి మళ్ళా సినిమా పాటలు పాడతాం, బూతులు మాట్లాడతాం. తగునా? ఒక జలలో నుండి 2 రకాల ఓటలు వస్తాయా? వస్తే తీపి లేదా చేదు. మీ నోటిని ప్రభువు తన కొరకు వాడుకొనుగాక. నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము. కృత్రిమం అంటే ఆర్టిఫిషియల్. ఇప్పుడు మందిరాలు లేవు చాలా స్థలాల్లో, రెడీమేడ్ మందిరాలు వచ్చాయి. అయ్యగారు ఎక్కడో ఉంటారు అమెరికాలో, కానీ రెడ్డిల కాలనీలో ఇక్కడ తెర మీద కనపడతా ఉంటాడు. ఎదురుగా ఉండి 100 మాటలు చెప్తుంటే మనిషిలో చైతన్యం ఉంటలే. అవే కృత్రిమం అంటే. ఏ సేవకుడు గద్దించి శిక్షించి బుద్ధి చెప్తాడో అలాంటి సంఘాల్లో మనం స్థిరపడాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు గద్దించి చెప్తే, మేము సేవకు వచ్చిన కొత్తలో అనేవాడిని, అంత పోవమ్మా నువ్వు పోతే 7 వస్తారనేవాడిని. ఇప్పుడు అట్ట కాదు, నువ్వు కాకపోతే 7 పాస్టర్లు ఉన్నారు అంటున్నారు. మారిపోయినాయి. ఒకప్పుడు 100 గొర్రెలకు ఒక కాపరే ఉండేవాడు. ఇప్పుడు మారలా కదా. ఇప్పుడు మారిపోయింది. అప్పుడు 100 గొర్రెలకు ఒక కాపర అయితే ఇప్పుడు ఒక గొర్రెకు 100 కాపర్లు అయిపోయారు. కొన్ని ఇళ్ళకెళ్ళి చూస్తుంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడైతే ఈ సేవకులు ప్రేమతో, సహృదయముతో, హృదయపూర్వకంగా మీ ఇంటిని దర్శిస్తారో అప్పుడు దేవుడు మీ ఇంటిని ఆశీర్వదిస్తాడు. ఏమో అన్నోళ్ళు ఏమంటారో కానీ నేను చెప్తున్నాను, ఈ రోజుల్లో కొన్ని గృహాలు ఇష్టం లేకుండానే వెళ్ళాలనిపిస్తుంది. వెళుతున్నాం. నేను చెప్తున్నా, అన్నోళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నేను చెడ్డోడిని, నేను ఒప్పుకుంటున్నా. ఎట్లా ఒప్పుకుంటున్నానంటే, ఒక ఆమె వచ్చి వాళ్ళ మనవడిది అన్నప్రాసన అంటే ఊరంతా చెప్పింది, రేపొద్దున మా మనవడి ప్రార్థన మీరు వాక్యం చెప్పాలంది. అట్లా చెప్తే ఎట్లాగమ్మా, మనకు విస్తారమైన సేవ ఉంది, నాకు కుదరదు, నేను రేపు ఉదయం బయలుదేరి విజయనగరం వెళ్తున్నా అన్న. అయ్యన్నా అనవసరం, రేపొద్దున పెడతావా పెట్టవా అంది. ఏంది బెదిరింపులు? నేనేం చెప్తానో తెలుసా? సేవకులందరి తరపున
నువ్వు కుదిరినప్పుడు తీరినప్పుడు కాదు, సేవకులకు ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన పెట్టాను. నువ్వు ఏదో వారాలు చూసి, నక్షత్రాలు చూసి, తిథులు చూసి, ఎవడో పొంతులయ్యి చెప్తే పెట్టేది కాదు ప్రార్థన. సేవకుడి నోటి నుండి వచ్చే మాటే ఒక మంచి ముహూర్తముగా మార్చబడుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని జనాంగమా, బైబిల్ అంటుంది నరుని హృదయం దేవుడు తేటగా చూస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని రకాల అవిధేయతలు లోపల ఉన్నాయి. అందుకనే దేవుడు చూస్తున్నాడు. అసలు చూస్తున్న దేవునికి ఏం కావాలి మనకి రాత్రి అది తెలుసుకోవాలి. మనం ఇంతలా దేవుడు చూస్తున్నాడే, చూస్తున్న దేవునికి ఏమి కావాలి? దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనములో వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుండే. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చూడగలిగితే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కన్నులు లోకమంతట సంచారము చేయుచున్నది. ఈ రాత్రి దేవుని కన్నులు ఈ ప్రాంతములో సంచారము చేస్తున్నాయి. ఈ రాత్రి దేవుని కన్నులు ఈ ప్రాంతంలో సంచారం చేస్తున్నాయి. ఎవరి కోసం? సింగర్ల కోసం కాదు, స్పీకర్ల కోసం కాదు, సేవకుల కోసం కాదు, సంఘ సంస్కరణవేత్తల కోసం కాదు, సోషల్ మీడియాలో హైప్ అయిన వాళ్ళ కోసం కాదు, పేరు పదవి గౌరవాలు ఘనతలు కలిగి డబ్బు బాగా సంపాదించిన వారి కోసం కాదు. ఎవరి కోసం అంట? తన ఎడల యథార్థమైన హృదయం. నాకు పెద్ద చదువు లేదు, నేను చదువుకున్న చదువు వరకు నేనేం చెప్తానంటే, యథార్థత అంటే లోపల బయట ఒకేలాగా ఉండటాన్ని ఏమంటారు? అదండి యథార్థత అంటే ఏంటి? కొంతమంది మాటల్లో చక్కెర, కడుపులో కత్తెర ఉంటుంది. అమ్మో, పైకి ఏమి మాట్లాడతారో, మామూలుగా మాట్లాడరు. నిన్ను చూడక నేనుండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే నే బ్రతుకలేనని రాతలు చదివావా, ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా, నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా, ఎండావిలో ఎన్నడూ దాహం తీరదే నా చెల్లెమ్మా. ఈ రాత్రి సత్యాన్ని తెలుసుకో. నరుని హృదయమును దేవుడు తేటగా చూస్తున్నాడంట. ఏమి కావాలి ఆయనకంటే? తన ఎడల యథార్థమైన హృదయం. యథార్థత అంటే ఎట్టుంటుంది? లోపల బయటే ఒకేలాగా ఉండాలండి. లోపల బయట ఇన్నర్ అవుటర్. కొంతమంది పైకి ఎంత ప్రేమ కనపడతారంటే, ఎంత ప్రేమ, మామూలు ప్రేమ కదా. ప్రేమ చూస్తుంటే మదర్ తెరిసే కూడా సరిపోదేమో అనిపించింది కొంతమందిని చూస్తే. కానీ హృదయంలో తెరిస్తే వామ్ము, నాకేం పెద్ద పేర్లు కొత్త పేర్లు తెలియదు, ఏం పేర్లు పెట్టాలి. మనమైతే యథార్థతను వస్త్రము వలె కప్పుకొనిదముగాక. బైబిల్ అంటుంది యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయకమానడంట. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరమంట. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుందంట. బైబిల్ అంటుంది యథార్థవంతులు దేవుని ముఖ దర్శనమును చేస్తారంట. మనందరికి యథార్థతని ఆభరణము దేవుడు తొడిగించునుగాక. మన తలలో యథార్థతను కిరీటమును దేవుడు పెట్టునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఇక్కడుండినా రాలేక శబ్ద యంత్రముల ద్వారా నువ్వు వినుచుండిన ఓ సంగతిని ఆలోచన చేయి. నువ్వు యథార్థంగా ఉన్నావా దేవుని సన్నిధిలో? యథార్థతను కాపాడుకుంటున్నావా దేవుని పాదాల చెంత? అలా యథార్థత కొరకు దేవుని కన్నులు వెతుకుతూ ఉన్నాయంట. వెతుకుతూ 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 ఉంటే ఒక్క వ్యక్తి కనపడ్డాడండి దేవునికి. ఆ ఊరు పాస్టర్ గారిని దేవుడు పిలిచాడు. పాస్టర్ గారు అనగానే ఇంటైనా కడకడ 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 వణికిపోతున్నాడు.
ఏంటి ప్రభువా? రేపు పొద్దున్నే ఒక ఇంటికి వెళ్ళు, ఆ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతానన్నాడు. ఈ రాత్రి అంతా పాస్టర్ గారికి నిద్రపట్ల. ఉదయాన్నే లేస్తుండగానే ఆయన గారింటికి పాస్టర్ గారు వెళ్ళాడు. పాస్టర్ గారిని చూడగానే ఆయన కూడా వణికిపోతున్నాడు. గచ్చ 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 గచ్చ. పూర్వపు దినాల్లో సేవకుడు ఇంటికి వస్తే భయం. దీవిని తెచ్చాడో శాపం తెచ్చాడో, దేవుని ప్రేమను తెచ్చాడో దేవుని ఉగ్రత తెచ్చాడో, పాస్టర్ గారు రాగానే భయం. ఈరోజు ఆయన నడి మంచం మీద పడుకొని కాలు మీద కాలు తీయకుండా, ఓయ్ మీ పాస్టర్ గారు వచ్చాడే, మరి ఈయనకెవరో పాస్టర్, మరి నాకు తెలియకడుగుతుంది ఈయనకి పాస్టర్ ఎవరో మరి. తప్పు కదా. ఇశ్రాయేలు ప్రజలకు మొదట యెహోవా, ఆ తర్వాత మోషే ఘనమైన వాడు. ఇప్పుడు మనకు యేసయ్య, ఆ తర్వాత మన స్థానిక సంఘ కాపరి ఘనమైన వ్యక్తి. నువ్వు వెళుతున్న సంఘానికి నమ్మకంగా ఉండు, నీ సేవకునికి నమ్మకంగా ఉండు. ఈ సంఘానికి వెళ్తే అక్కడ పాస్టర్ గారు గురించి అందరికి చెప్పమాక. ఈ మధ్య ప్రతి ఒక్కడు ఒక ఏషం నేర్చాడు. ఒక్కసారి ఆడికి వెళ్దాం రండి, ఒక్కసారి ఇక్కడికి వెళ్దాం రండి. చదివేవాడు గవర్నమెంట్ స్కూల్లో ఉండి చదివినా పాస్ అవుతాడు, చదవనోడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా ఫెయిల్ అవుతాడు. నీ భక్తి, నీ ప్రార్థన బాగుంటే నువ్వు కూడిన చోటును దేవుడు కంపింపజేస్తాడు. అడుగుపెట్టిన చోటనెలా ఆశీర్వాదాలు కలిగిస్తాడు. అలా కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం చెప్తుంది. ఈ పాస్టర్ గారు వెళ్ళగానే గజగజ వణుకుతున్నాడు. బాబు ఇదిగో, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ కడుపును పుట్టిన ఒక్కరిని దేవుడు రాజుగా చేస్తాడంట, ఆ మాట చెప్పమని ప్రభు పంపించాడు అన్నాడు. అనగానే అప్పుడు ఆగింది ఆయన వణుకు. పిలిపించిన పిల్లల్ని అన్నాడు. ఎందుకు నేను చెప్పే దానియేలు గురించేనా, దావీదు గురించే? సరే మీరు చెప్పిందే కానివ్వండి. ఈ పూటకి కింద కూర్చో, లేకపోతే కుర్చీలో కూర్చో, కాళ్ళు జాపు కూర్చుంటున్నాను ఇది ప్రార్థనలో అని అందాం అనుకున్నా. అమ్మో, నేను ఎవరి జోలికి వెళ్ళినా నాకు భలే భయం ఎక్కువ. నేను ఒక్క మాట కూడా ఎవరు నన్న మైక్లో తప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనలో నువ్వు ఎంత క్రమంగా ఉంటావో అంత దీవించబడతావు. సభలకు వచ్చిన మీలో ప్రతి ఒక్కరు దీవించబడి వెళ్ళాలి, ఆశీర్వదించబడి వెళ్ళాలి. మీరు రేపు సంఘాల్లో చెప్పాలి, పలానా సభలోకి వెళ్ళాం, ఆ సభలలో దేవుడు అద్భుత కార్యాలు మా హృదయములో జరిగించాడు. అలా కలుగునుగాక. ఈ పాస్టర్ గారు చెప్పాడు, పిలిపించు. నెంబర్ 1 మొదటివాడు వచ్చి నిలబడ్డాడు. చూడగానే అపార్ట్మెంట్ పిల్లర్లాగా కిందకి పైకి ఒకేలాగున్నాడు, ఏకాసదరంగా. బా, ఇతను అయి ఉంటాడు రాజు, మిలిటరీ మెన్ లాగా ఉన్నాడని అభిషేకించబోతే, ఆగా ఇతను కాదన్నాడు. సెకండ్ 1 పోలీసు లాగున్నాడు, ఇతనే అయి ఉంటాడు. ఎందుకు సమూయేలు అలాగనుకున్నాడంటే, అప్పట్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా సౌలును చేసింది ఎలా చేశాడంటే, అంతటి ఎత్తుటి వాడు ఎత్తు సరి ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ లేడంట. అట్టగా ఆలోచన చేసుకొని పిలుస్తున్నాడు. 3, 4, 5, 6, 7 ఎవరొచ్చినా కాదు కాదంటున్నాడు. వాళ్ళ నాన్న ముఖం ఇంత లావును పెట్టుకున్నాడు, పాస్టర్ గారేమో బొంగ మూతి పెట్టుకున్నాడు. అసలు ఎందుకు చెప్పాలి నాకు, ఇప్పుడు నేను దొంగ పాస్టర్ అనుకుంటాడేమో, లేనిపోయింది నాకున్న పరువు విలువంతా పోయింది అనుకుంటున్నాడు. ఎందుకు వచ్చింది ఒక ఆలోచన, పరిశుద్ధాత్ముడు కలిగించాడేమో. బాబు వెళ్ళానా, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకొక్కడు ఉన్నాడండి, ఆయనకి చదువు లేదండి, అడవిలో ఉంటాడండి, గొర్రెల భాష తప్ప నాగరికత తెలియదు, ఏమో అతగాడిని పిలిపించన్నాడు. వాళ్ళ నాన్నగారు పిలుస్తున్నారని కబురు వెళుతుండగానే దావీదు పరిగెత్తుకుంటూ వస్తుండగా ప్రభు అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కొట్టేది ఎట్ట కొడుతున్నావు, గట్టి కొట్టు, సొచ్చు దెబ్బలు కొట్టుమాక. ఇప్పుడు చెప్పు, గట్టి హల్లెలూయా చెప్పు. ప్రభు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను ఏర్పరచుకున్నవాడు, నా ఉద్దేశములు నెరవేర్చువాడు అనగానే ఈ పాస్టర్ గారంట కింద నుంచి పైదాకా చూస్తున్నాడంట. ఈవిడ ఇప్పుడు మనం ఒక మనిషిని ఎట్టా అంచనా వేస్తాం? అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అమ్మాయి అటు ఇటు చూసినట్టు చూసి ఇట చూస్తుంది పెళ్లి చూపుల్లో. నాటికల ప్రభావం, నాటికల్లో చూసి అలవాటై అటు చూసి ఇటు చూసి ఇట్ట చూస్తుంది. వీడు అట్ట కాదు, వచ్చిన కాంచి ఇట్ట చూస్తున్నాడు. వాళ్ళ మామ అట్ట చూడకూడదు,
కారం బూంది మైసూరు పాకం కలిపి తింటున్నాడు. వాడికి ఫస్ట్ పెళ్లి సూపులే అట్ట చూస్తున్నాడు. ఆ అమ్మాయి భలే తెలివిగలది. అట్ట చూసి ఇట్ట చూస్తుంది. ఇద్దరికి ఇరుపక్షాల నచ్చేనట్టుగా పెద్దలు గుర్తించారు. ఆ అమ్మాయిని అడిగారు, ఏమ్మా నచ్చాడంటే, మా అమ్మ మా నాన్న ఇష్టం అంది. ఎంత గొప్పదో అమ్మాయి. వీడిని అడిగారు, నచ్చింది అన్నాడంట. తప్పటి సాపా చెప్పకూడదు ఆ మాట. మీరు ఇంటికి వెళ్ళి ఉత్తరం రాస్తామని చెప్పాలా, ఇప్పుడైతే ఫోన్ చేస్తామని చెప్పాలా. ఈలోగా అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చాడండి పాపం పొలానికి వెళ్ళి. ఈ పెళ్ళిళ్ళ పేరయ్య, ఇప్పుడు పెళ్ళిళ్ళ పేరయ్య అంటే తిడుతున్నారు. ఏంద్రా ఇంగ్లీష్లో వాళ్ళు అనేది అన్నా, మ్యారేజ్ బ్యూరో అట్ట అనకపోతే తిడుతున్నారు. మీడియేటర్ నాకు తెలియక పెళ్ళిళ్ళ బ్రోకర్ అన్నా, నన్ను ఇన్ని బూతులు తిట్టాడు ఆయన. నీకు కామన్ సెన్స్ లేదా అన్నాడు. అన్నా నాకు తెలియదు అన్న, పెద్దగా నాకు లోకం తెలియదు. ఏం తెలిసేది? పెద్దగా మాట్లాడుతున్నాడు. అయ్యా బాబు నీకు దండం పెడతా, నువ్వు అట్లా పెద్దగా మాట్లాడితే నీకెంత భాగ్యం ఉన్నాను అనుకుంటారు అందరూ. ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళ కాదు, మ్యారేజ్ బ్యూరో. ఆ బ్యూరో ఆ పాప వాళ్ళ నాన్న రాగానే వెళ్ళాడంట. ఏమండి, పాపకి బాబు పిచ్చగా వచ్చాడు. బాబుకైతే పాపకి హద్దు లేదండి, అంత నచ్చింది. మీరు కూడా వచ్చి ఒకసారి చూస్తే కట్న కానుకలు మాట్లాడుకుందాం అన్నాడంట. ఆగవయ్య, అప్పుడే కట్నాలు దాకా వెళ్ళావు, ముందు చూడండి. వచ్చాడు, చూశాడు. ఏం బాబు ఎంత చదివావు? నేను బీటెక్ పాస్ అయ్యాను అంకుల్. ఎంత హైట్ నువ్వు? 5 అడుగుల 10 అంగుళాల అంకుల్. తెల్లగా ఉన్నాడు. ఆ మెళ్ళ ఉరితాడు అదే, టై కూడా కట్టాడు, తక్కువ చేశాడు, కాళ్ళకు బూట్లు వేసాడు, చూసేదానికి భలే అందంగా ఉన్నాడు. బాగున్నాడు అనుకుంటూ లోపలికి వెళ్తున్నాడంట. ఈ పెళ్ళిళ్ళ పేరయ్య మళ్ళీ అదే వస్తుంది, మ్యారేజ్ బ్యూరో అన్నాడంట. అయ్యా, అబ్బాయికి అమ్మాయి నచ్చారు, మీరు కూడా బాగున్నాడు అంటున్నారు, కట్నం మాట్లాడదామా అని అడిగారంట. ఇప్పుడే కట్నం అంట విందయ్యా, నచ్చనే పూర్తిగా. మీరే కదండి 5 సార్లు అన్నారు నాతో, నచ్చాడు అని 5 సార్లు అన్నారు కదా. నచ్చలేదని ఇప్పుడు కూడా నేను అంటలా. నేను మాట్లాడిన 5 నిమిషాల పాటలు అతను నాతో మాట్లాడుతూ కళ్ళు అర్పుతూ ఉన్నాడు. కళ్ళు అర్పేవాడు కొంపలు అర్పుతాడని చెప్పాడంట. ఏమని చెప్పాడు ఆయన అంటే, ఆయన అనుభవం ఏంటి? కళ్ళు అర్పేవాడు. నేను చదువుకున్నప్పుడు సైన్స్లో నాకు తెలిసింది ఏమిటంటే, మన శరీరంలో ఏ అనే విటమిన్ ఉంటుందంట. ఏ విటమిన్? ఏబిసిడీలు ఉంటాయే, దాంట్లో మొదటి అంకె ఏ. ఆ విటమిన్ తక్కువ ఉంటే వాళ్ళు ఇట్లా కళ్ళు అరుపుతూ ఉంటారంట. కాస్త కోడిగుడ్డు, ఉడకబెట్టిన గుడ్డు, పాలు, ఆకుకూరలు తింటే అట్టట కొట్టుకుంటూ తగ్గిపోతాయి. ఇప్పుడు ఎవడు నెత్తికి నూనె రాసేవాడు ఎవడున్నాడు? ఆకుకూరలు తినేవాడు ఎవడున్నాడు? ఆ రోడ్డు మీదకి పోయి వానపాముల బాండీలు వేసుకుని తినేవాడు తప్ప, ఆ కుంకుడికాయలు తినేవాడు తప్ప ఎవడున్నాడు? నెత్తికి నూనె పెట్టుకుంటారంటే యు నో హూ ఐ యామ్ అంటున్నాడు. నేనెవరో నీకు తెలుసా? రేపు వేడి ఎక్కువై కళ్ళు కనపడకుండా పోతే అప్పుడు తెలిసింది. సరే, మొత్తానికి అబ్బాయిని అన్నాడంటే కళ్ళు అరిపేవాడు ఏం చేస్తాడు? నాయనా మీ అందరిని అడుగుతున్నా, ఈ అనుభవం ఆయన ఎక్కడ చూసి చెప్పాడు? పై రూపం చూసి చెప్పాడు. కానీ నీ దేవుడు, నా దేవుడు, నీ రంగు, నీ ఎత్తు, నీ ఆస్తి, నీ కులం, నీ బలం, నీ పొలం, నీ స్థలం, నీకున్న హోదా, నీ గప్పాలు ఏవి చూడు. ఈ రాత్రి యథార్థమైన నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎన్ని పాటలు పాడొచ్చో, ప్రార్థనలు చేయొచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, దేవుని సేవ కొరకు 1000 రూపాయలు గుప్పిలు విప్పొచ్చు. కానీ సేవకుడిగా నేను అడుగుతున్నాను, నీ హృదయంలో యథార్థత కలిగి ఉన్నావా? దేవుడు చూస్తున్నాడన్న భయాన్ని నీ హృదయపు అంచుల్లో దాచుకోగలిగావా? ప్రార్థనకు పోతున్నావు, దేవునికి ఆయాసకరమైన మాటలు, ఆయాసకరమైన చూపులు, దేవుడు నచ్చని మెచ్చని పద్ధతుల్లో ఇప్పటికీ నీ పాలిభాగస్తుడు అవుతున్నావు. ఆ దేవుని ఆ సంఘానికి వెళ్తే కలిసి రాదు, ఈ పాస్టర్ గారి చేయి కలిసి రాదు. 3 వారాలు వెళ్ళా, 7 వారాలు వెళ్ళా, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశా, నేల మీద పండుకున్నా, తెల్లబట్టలు వేసుకున్నా, గడ్డం పెంచా, మాంసం కూడా తినలా. ఇవేవి యేసయ్యకి అవసరంలా.
నువ్వు యథార్థంగా జీవిస్తే ఈ రోజు నుంచి, ఈ సభల ఆఖరి రాత్రి నుంచి యేసయ్య నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. విశ్వసించిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని కన్నులు వెతుకుతూ ఉన్నప్పుడు దావీదు యథార్థవంతుడిగా దేవునికి కనపడ్డాడు. అందుకని అడవిలో ఉన్నవాడిని అందలం ఎక్కిచ్చాడు దేవుడు. గొర్రెలు కాసేవాడికి 12 గోత్రాలను ప్రభువు ఇచ్చాడు. ఈ రాత్రి నేను దావీదు కంటే ఎక్కువగా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని యేసయ్య ప్రేమిస్తున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు చూస్తున్నాడన్న భయం నీ జీవితంలో అలవర్చుకోవాలి. ఆ భయాన్ని నీ బ్రతుకులో నేర్పాలి. నువ్వు ఎప్పుడైతే దైవ చిత్తానికి అప్పగించుకొని దేవుడు చూస్తున్నాడని భయభక్తులు కలిగి, ఇక్కడ నుండి ఆయన నచ్చనివి, మెచ్చనివి, ఆయనకి ఇష్టం కలగనివి ఈ రాత్రి ఇక్కడ గనక విడిచిపెట్టగలిగితే, సభల్లో దేవుని కొరకు బ్రతకాలని ఒక తీర్మానం చేసుకొని రక్షణ పొంది ప్రభు కొరకు శేష జీవితం శ్రేష్టంగా నేను ఉంటానని నీ మనస్సులో గనక ఒక నిరీక్షణ, ఒక ఆలోచన రాగలిగితే, ఈ రాత్రి నుంచి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక మందిరాలు సభల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదు. బ్రతుకు మార్చుకోకుండా నీ బ్రతుకు మార్చుకోవాలి. దేవుడు చూస్తున్నాడన్న భయభక్తులు నీ బ్రతుకులో నేర్చుకోవాలి. నరుని హృదయమును ఆయన ఎలా చూస్తున్నాడంట? తేటగా చూస్తున్నాడంట. ఈ రాత్రి నేను చూస్తున్నాడు ఆయన. నీ హృదయములో ఉన్న పవిత్రతను బట్టి, పరిశుద్ధతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీరందరూ ఎరుగుదురు కదా, ఆయనకి పెళ్ళయింది, పాపం పిల్లలు పుట్టల. భార్య చెప్పింది, 2 పెళ్లి చేసుకో, మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంది కదా ఐగుప్తురాలని. భార్య చెప్పగానే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అవుతుండగానే దేవుడు గర్భం తెచ్చాడు. దేవుని కార్యాలు కొన్నిసార్లు అంతే ఉంటాయి. ఒక ఆమె 10 ఏళ్ళుగా ఏడ్చి ఉపవాస ప్రార్థన చేసింది, ఆ విషయంలో జరగవు. ఒక్కొక్కరు నిన్నగాక మొన్నొత్తారు ప్రార్థన చేయగానే జరిగిద్ది. వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద ప్రేమేమి కాదు. నేనేమంటానంటే, ఆలస్యము చేస్తాడేమో కానీ అలక్ష్యము దేవుడు ఎప్పుడు చేయడు. ఆలస్యం చేస్తాడేమో నీ విషయంలో. ఒకవేళ ఆలస్యమైందంటే బలమైన ఆశీర్వాదం ఏదో నీ కొరకు దాచబడి ఉంది. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ అనండి. ఆమేన్. విత్తనం అంటూ విత్తిన తర్వాత వృధాగా పోదు. కొన్ని విత్తనాలు వేయగానే మొలుస్తాయి, కొన్ని విత్తనాలు ఆలస్యంగా మొలుస్తాయి. మొత్తం మీద విత్తనం మాత్రం ఎప్పుడు వృధాగా పోదండి. పెద్ద పెద్ద డాబాల మీద చెట్లు చూసి ఆశ్చర్యపోతా, ఎవరు విత్తారు ఇక్కడ? ఏదో పక్షి విత్తనం మింగింది, పోతూ పోతూ గాల్లోనే విసర్జన చేసింది. డాబా మీద కూడా, అపార్ట్మెంట్ మీద చెట్టు పెట్టుకురావటం మొదలుపెట్టింది. అంటే విత్తనం చచ్చిందా? ఏదో ఒక రోజు మొలకెత్తడం ఖాయం. ఈ రాత్రి సభల ఆఖరి రాత్రిలో కూడిన మీ అందరి విషయంలో దేవుడు బలమైన కార్యాలు జరిగించునుగాక. తన సేవకుని నోటి మాట దేవుడు రూఢిపరచునుగాక. అలా జరుగునుగాక. అది ఏ విషయమైనా సరే నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఆలస్యం చేస్తాడేమో కానీ నిర్లక్ష్యం ఏ రోజు నిన్ను చేయడు, నిన్ను అలక్ష్యము చేయడు. ఎందుకంటే ఆయనకి నువ్వు నేను తప్ప వేరే ఊరు లేరండి. ఆయనకి మనమే ఉంది. ఆయనకి పెళ్ళయిందా? పాపం భార్య 2వ పెళ్లి చేసింది, మొత్తానికి గర్భం వచ్చింది. ఇక గర్భం రాగానే భర్తకి ప్రేమ కదా, ఏమా జ్యూసి అందేమంటావా, ఏం కావాలి నీకు అని అడుగుతున్నాడు. ఆ వంటది, నన్ను ఎప్పుడైనా అడిగావు నువ్వు? నాకెప్పుడన్నా మాట్లాడేవా? అనగానే గ్లాస్ నీళ్ళు తెస్తావా? దక్కక ముందే నెత్తి మీద కొడతావా? చూస్తున్నాను నేను, మీ ఇద్దరు ఒకటే, నా ప్రాణం తీస్తారంట. లేదు మా, గర్భిణీ స్త్రీ కదా, తనకెవరున్నారు? నువ్వు నేను తప్ప, అందుకనే ప్రేమగా ఉన్నానంటే ఇక ఆమెలో అసూయ పెరిగిపోయిందంట. జలసి. ఎంత అసూయ పెరిగిపోయిందంటే గర్భిణీ స్త్రీ అని కూడా కనికరం లేకుండా, తోటి స్త్రీ అని ప్రేమ లేకుండా సాధించడం మొదలుపెట్టింది, ఆరాళ్ళు మొదలుపెట్టింది. ఇక తట్టుకోలేక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఎవరినైనా హాగరు వెళ్ళిపోయింది ఆ ప్రాంతానికి. తను ఎక్కడికి వెళుతుందో, ఎలా వెళుతుందో అర్థం కాని పరిస్థితి. తల బాదుకుంటుంది, గుండెలు బాదుకుంటుంది, కడుపును బాదుకుంటుంది, తనను తాను శపించుకుంటుంది, ఏడుస్తుంది, చచ్చిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఆకలైతే, దాహమైతే కనీసం గొంతు తడుపుకోవటానికి నీళ్లు లేవంటారు అన్యంలో.
ఎటు చూసిన ముళ్ళ చెట్లు, ఇసుక నేల, కన్నీరు కారుస్తూ ఉందంట. అప్పుడు ఒక మెల్లని స్వరము ఆమెను పలకరించింది. చూడండి, మీరు గమనించాలి, మన దేవుడు పైరూపం చూడటం. దావీదు రాగానే సమూయేలు అట్లా చూశాడు ఆయన వైపు. మీరు ఇంటికెళ్ళినా చదువుకోండి, మొదటి సమూయేలు 16:7 ఉంటుంది. మనుషుడు పైరూపం చూస్తాడు కానీ, మరలా 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 ఆ మాటే చెప్తున్నా, మనిషి పైరూపం చూస్తాడు. మీలో చాలా మందికి జరగట్లేదంటే మీ పైరూపం భక్తి వేషం, అంతరంగంలో పాము వేషం ఉందేమో. కొంతమంది చర్చిలో పావురంలాగా, ఇంటికి వెళ్తే పాములాగా మారుతారు. కొంతమంది దేవుని మందిరంలో ఉంటే గొర్రెలాగా ఉంటారు. మందిరంలో గొర్రె, ఇంటికి వెళ్ళినా కూడా గొర్రె. కొన్ని గొర్రెలకు కొమ్ములు ఉంటాయి, కొన్ని గొర్రెలకు కొమ్ములు ఉండవు. కొంతమంది దేవుని మందిరం ఉన్నప్పుడు కొమ్ములు కనపడట్లా, ఇంటికి వెళ్ళగానే కొమ్ములు బయటకు వచ్చేస్తున్నాయి. ఆలోచన చేసుకోవాలి. ఆయన నీ హృదయాంతరంగాన్ని చూస్తాడు. దావీదును అలాగే కోరుకున్నాడు. దావీదు ఏమి MA PhD అని కోరుకోలా, అంతరంగాన్ని చూశాడు, ప్రభు మెచ్చుకున్నాడు. పాపం ఈ హాగర్ అరణ్యంలో ఏడుస్తూ తనను తాను శపించుకుంటూ కుమిలిపోతుందంట, కృంగిపోతుందంట. ఎటు చూసిన ఇసుక, ఎటు చూసిన ముళ్ళ కంప, తనను తానే శపించుకుంటుంది, ఏడుస్తుంది. ఎవరు నాకు లేరని ఏడ్చుచున్న వేళలో ఆదరించెనే నీ వాక్యము నన్ను. అగాధ సముద్రపు జలములైనను ఆర్పజాలని ప్రేమ చూపినావే. అగాధ సముద్రపు జలములైనను ఆర్పజాలని ప్రేమ చూపినావే. యేసయ్యా కృప చూపితివే, నా దీన ప్రార్థన ఆలకించితివే. యేసయ్యా కృప చూపితివే, నా దీన ప్రార్థన ఆలకించితివే. ఎవరు నాకు లేరని ఏడ్చుచున్న వేళలో యేసయ్యా నీకంటే నాకు క్షేమాధారం ఎవరు లేరయ్యా. నా జీవితానికి ఆధారమైన దేవుడు నీవే. నీ మీద ఈ రాత్రి ఆనుకుంటున్నానయ్యా. స్తోత్రమయ్యా. దిశలెన్నో తిరిగి నేను దారి తప్పియుండగా అనురాగం పంచి నాకు తండ్రి వైతివి. దిశలెన్నో తిరిగి నేను దారి తప్పియుండగా అనురాగం పంచి నాకు తండ్రి వైతివి. ప్రేమానురాగాలు నాపై కురిపించి, ప్రేమానురాగాలు నాపై కురిపించి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దాచిన యేసయ్యా. నీ ప్రేమ కౌగిలిలో నన్ను దాచిన మెస్సయ్యా. యేసయ్యా కృప చూపితివే, నా దీన ప్రార్థన ఆలకించితివే. యేసయ్యా కృప చూపితివే, నా దీన ప్రార్థన. మారా అనుభవం మధురము
మధురముగా చేసి ఎడారిలో సెలయేరులు పుట్టించితివి. మారానుభవం మధురముగా చేసి ఎడారిలో సెలయేరులు పుట్టించితివి. ఎండిన మోడును చిగురింపజేసి ఎండిన మోడును చిగురింపజేసి ఫలభరితముగా మార్చిన పరమ తండ్రి నీవయ్యా. ఫలభరితముగా మార్చిన పరమ తండ్రి నీవయ్యా. ఎడారిలో కన్నీళ్లతో ఏడుస్తుంది. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు దేవుని సేవకు వెళ్ళిపోతానని మా అమ్మతో చెప్పాను. మా అమ్మ అంది నాతో, సేవ అంటే సోకు చేసుకుని తిరగటం అనుకున్నావా అంత. లేదు మా, 2 నెలల నుంచి దేవుడు నన్ను నిద్రపోనిట్లేదు, దేవుని సేవ నన్ను ప్రేరేపిస్తుంది, దేవుడు నన్ను పిలుస్తున్నాడని. మా అమ్మ ఆపేసింది, ఆగిపోయా. 2 సార్లు ఆగిపోయా. ఇక 3వసారి ఆగలేదు. ఇక నేను వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుని ఒంటి మీద ఒక జత బట్టలు ఉన్నాయి, కవర్లో ఒక జత బట్టలు పెట్టుకున్నా. నేను చదువుకునేటప్పుడు మా స్కూల్లో 1430 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. చదువు నేర్పేవాళ్ళు 80 మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరిలో నేనే ధనవంతుణ్ణి. మా తాతగారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారు, మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. ఇక దేవుని సేవకు నేను వెళ్ళిపోతానని 11:30కి రాత్రి బయలుదేరితే మా అమ్మ ఏడవటం ప్రారంభించింది. అడ్డుపడుతుంది, అడుగడుగున. డ్యూటీకి వెళ్ళిన మా నాన్నగారు తెల్లవారుజాము 4 గంటలకు వచ్చారు. ఆ బండి ఏం జరిగిందని అడిగాడు. సేవకి వెళ్ళిపోతాడంట. మా నాన్న మా అమ్మ నాతో చెప్పిన మాట, వెళితే వెళ్ళు, పగలంతా సేవ చేసి సాయంత్రానికి ఇంటికి రా. లేదు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పు. మా నాన్న అన్నాడు, ఏ రోజన్నా వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చావు నువ్వు? తేలేదు. కనీసం పాల ప్యాకెట్ తేటమే తెలియదు, నీకు సేవ ఎట్ట చేస్తావు? పైగా చిన్న వయసు 16 ఏళ్ళు. కాబట్టి ఇంటి పట్టునే ఉండు, సేవ చేసుకో. మాకేమి సంపాదించును పెట్టాల్సిన అవసరంలా, దేవుడు మనకి సమృద్ధినిచ్చాడు, ఇంటి పట్టు నుండి దేవుని సేవ చేయమన్నాడు. లేదు, దేవుని ఆత్మ నన్ను నిద్రపోనిట్లు, నేను వెళ్ళిపోతాను. చిన్న ప్రార్థన చేసి బయలుదేరి వచ్చా. మా అమ్మ మా నాన్నతో చెప్పి, నేను సేవకు వచ్చేటప్పుడు ఇంకెప్పుడు రాను మీ ఇంటికి, మీ ఆస్తి వద్దు, మీ వాట నాకొద్దు, నాకు దేవుడు కావాలి, దేవుని సేవ కావాలి. చదువుకునే దినాల్లో స్కూల్లో అందరికంటే ధనాన్ని ఐశ్వర్యం అనుభవించిన నేను దేవుని సేవకు వచ్చిన తర్వాత ఒక ముద్ద అన్నం కోసం ఏడ్చిన రోజులు ఉన్నాయి. 7 సంవత్సరాలు కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగా. కొనుక్కునే స్తోమత లేదు నాకు. నా ఒంటి మీద ఉన్న బట్టలు, తీసుకువెళ్ళిన జత బట్టలతో 4 సంవత్సరాలు గడిపాను. ఆకలి తెలుసు నాకు, కన్నీళ్లు తెలుసు నాకు. ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు. ఓ రోజు నా తల్లిదండ్రులు నాతో అన్నారు, వద్దంటే సేవకు వచ్చేసావు, తల్లిదండ్రులకు ఒక్క మాట అడుగుతాం, మా మాట కాదనొద్దు. చెప్పండి, పెళ్లి చేసుకుని సేవ చేయి, నిందలు రాకుండా ఉంటే. వాళ్ళ మాట అంగీకరించి పెళ్లి చేసుకున్నాను. నేను పెళ్లి చేసుకున్న నా భార్య వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. అప్పట్లో వాళ్ళు బాగా ధనవంతులు. కానీ సేవకు వచ్చిన తర్వాత మేమిద్దరం తిన్న రోజుల కంటే తినని రోజులు ఎక్కువ, ఏడ్చిన రోజులు ఎక్కువ. కనీసం ఒక గది అద్దెకి తీసుకొని అద్దె కట్టే స్తోమత లేదు మాకు. ఎవరో కట్టుకుని ఇంటి దగ్గర సిమెంట్ కట్ల దగ్గర పడుకున్న రోజులు ఉన్నాయి. ఆమె తరపు వాళ్ళు, నా తరపు వాళ్ళు తరచుగా వచ్చి ఎన్నో రకాలుగా అవమానంతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. చేతగానుడికి ఎందుకు పెళ్ళి? ఒకప్పుడు బతకలేనుడు బడిపొంతులు, ఇప్పుడు బతకడం శాతకోనుడు అందరూ బైబిల్ తీసుకుంటున్నారు. ఎన్నో రోజులు కృంగిపోయిన రోజులు ఉన్నాయి, కన్నీరు గార్చిన రోజులు ఉన్నాయి, అవమానంతో వేదన పడిన రోజులు ఉన్నాయి. కానీ ఏ రోజు తొందరపడలేదు మేము. నాకు దేవుని కృప ఏమిటంటే, దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన భార్య ఎప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటుంది. పగలు రాత్రి, రాత్రి పగలు. నేను ఏ సమయానికి, అర్ధరాత్రి 2 అయినా 3 అయినా 4 అయినా
నేను వెళ్ళేదాకా ప్రార్థన చేస్తూ ఉంటుంది. అలాంటి మంచి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. ఇద్దరం ఏడ్చుకునేవాళ్ళం. తల ఒక మాట అంటే ఒక మాట మాత్రం చెప్పేవాళ్ళం, ఒక రోజు వస్తుంది మీరందరూ చూస్తుండగా మీ అందరికంటే నా తల దేవుడి పైకెత్తుతాడని అందరితో చెప్పేవాళ్ళు. చూస్తుండగానే 14 సంవత్సరాలు గడిచిపోయింది. కన్నీరు కార్చాం. కొండలో కంటేనే మా కడుపులో నీళ్లు ఎక్కువ ఉండేవి, ఏడ్చేవాళ్ళం. కానీ ఒకరోజు రానే వచ్చింది. ప్రభు మమ్మల్ని విడిచిపెట్టలేదు. అడుగు పెట్టిన చోటనెల్లా ఆత్మలను పైకి లేపటం మొదలుపెట్టాడు, ఆశీర్వదించటం మొదలుపెట్టాడు, సమృద్ధిని దేవుడు కలిగించాడు. నేనెందుకు నా సాక్ష్యాన్ని మీతో చెప్తున్నానంటే, మీలో కూడా చాలామంది మీ స్థితిని తలుచుకొని కుమిలిపోయేవాళ్ళు ఉంటారు. ఎవరికి చెప్పుకోలేక మానసిక ఒత్తిడి అనుభవిస్తూ, నిద్రపోకుండా కుమిలిపోతూ లోలోపల సతమతపడిపోయి ఉంటుంటారు. నేనంటాను, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆలస్యము చేస్తాడేమో కానీ నిన్ను ఏ రోజు నిర్లక్ష్యము చేయడు. దేవుడు నా చేయి విడిచిపెట్టలే. ఆ కన్నీళ్లతో ఉన్నప్పుడు ఆకలితో రాశాను ఆ పాట. మారా అనుభవం మధురముగా చేసి ఏడారిలో సెలయేరులు పుట్టించితివి. కన్నీళ్లతో ఉన్నప్పుడు నా భార్య కూడా చెప్తూ ఉంటుంది పాటల గురించి. ఇద్దరం కూర్చొని కన్నీళ్లతో రాసిన పాట అది. ఎండిన మోడును చిగురింపజేసి ఫలభరితముగా మార్చిన పరమ తండ్రి నీవయ్యా. ఈ రాత్రి అందరూ కన్నీళ్లతో ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సేవకుడిగా నేను చెప్పగలను, ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మనలను ప్రేమించే యేసయ్య మనకున్నాడు. ఆయనకి మనకంటే ఆయన ఎవరు లేరు. ఆయనకున్నది నువ్వు నేనే. నీ మీద నా మీద ఉన్న ప్రేమతో 2025 సంవత్సరాల కిందట పరలోక మహిమను వదిలి యేసయ్య భూలోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన 1992 సంవత్సరాల కిందట కలువరి సిలువలో బలి అయిపోయాడు. చేతుల్లో కాళ్ళల్లో మేకులు నాటారు, ప్రక్కలో బల్లెపు పోటు పొడిచారు, తలకు ముళ్ళ కిరీటము గుచ్చారు, కొరడాలతో శరీరం అంతా నలగొట్టారు. ఎన్ని చేసిన యేసయ్య మౌనం అయిపోయాడు. ఎందుకో తెలుసా? ఈ సభల ఆఖరి రాత్రి వచ్చేవే నిన్ను చూస్తూ నీ స్థితిని మార్చాలని, నీ పరిస్థితిని మార్చాలని ఆయన చూచుచున్న దేవుడు. శద్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండానికి వెళితే చూశాడు, విడిపించాడు. సింహాల బోనులో దానియేలును చూశాడు, విడిపించాడు. అందుకనే హాగర్ అంటుంది ఆదికాండము 16:13 చూచుచున్న దేవుడవు నీవే. ఎడారిలో హాగర్ని చూసిన దేవుడు. హాగరు అని పేరు పెట్టి ప్రభు పిలవగానే అప్పటిదాకా ఇసుకేనంట చుట్టూతో ఉంది, ఎడారి ఉందంట. ఎప్పుడైతే ప్రభు పిలిచాడో ఎడారిని దేవుడు ఎలా మార్చాడు? నీటి ఓటగా, నీటి మడుగుగా మార్చాడు. హాగర్ని పలకరించి తన రాతను మార్చిన దేవుడు ఈ సభల ఆఖరి రాత్రి మన వైపు చూస్తున్నాడు. ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. నీ కోసమే నా కోసమే సిలువలో బలి అయిపోయాడు. ఆ సిలువలో నుండి గాయపడిన తన హస్తాన్ని నీ వైపు నా వైపు చాపి ఉండగా ఒక తీర్మానానికి వద్దాం మనందరం. అయ్యా, ఇక నుంచి నువ్వు చూస్తున్నావని భయం కలిగి ఉంటాను, నీ దృష్టికి యథార్థంగా జీవిస్తాను, నీకంటే నాకు క్షేమాధారం ఎవరూ లేరయ్యా. మోకాళ్ళేద్దాం, అందరం మోకాళ్ళేద్దామా?